హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా కరకరలాడే రెసిపీ మ్యాక్రోని పాస్తా కురుకురే. ఇది ఈవినింగ్ స్నాక్గా కానీ లేకపోతే పిల్లల స్నాక్ బాక్స్ కోసం అయినా పెడితే వదలకుండా తినేస్తారండి. అంత టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ఈ స్నాక్ని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవడమే కాదండి, ముందుగానే ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. అలాగే ఈ కురుకురేని చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు పాస్తా కురుకురే రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మ్యాక్రోనీ పాస్తాని 2 కప్పుల వరకు తీసుకుందాం. అలాగే ఇక్కడ నేను మైదా పాస్తా కాకుండా వీట్ పాస్తాని తీసుకున్నానండి. మీరు కూడా హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా వీట్ పాస్తాని మాత్రమే తీసుకోండి. మ్యాక్రోనీ పాస్తాకు వచ్చేసి పైన సన్నని లైన్ అనేది ఉంటుందండి. మీరు ఈ పాస్తానే కాకుండా వేరే షేప్లో ఉండే పాస్తాని కూడా ఇక్కడ మనం యూస్ చేయవచ్చు కురుకురే కోసం. నెక్స్ట్ పాస్తాని బాయిల్ చేసుకోవడం కోసం ఇలా వాటర్ తీసుకోవాలండి. ఈ వాటర్లో వచ్చేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యే వరకు వేడి చేసుకుందాం. ఈ ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుందంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటుందండి. ఇలా వాటర్ మరిగేటప్పుడు మనము పాస్తాని వేసి బాయిల్ చేసుకోవాలి. వీటిని మరీ ఓవర్ కుక్ చేయకూడదండి. 80% ఉడికించుకోవాలి. ఈ పాస్తాని బాయిల్ చేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి దీనిని ఉడికించుకోవాలండి. ఈ పాస్తా ఉడకడానికి 6 మినిట్స్ అలా టైం పడుతుందండి. ఇప్పుడు పాస్తా అనేది ఉడికిందో లేదో తెలియడానికి ఇలా చెక్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా కొంచెం తీసుకొని ఒక చాకు తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలండి. చూసారుగా, ఇలా కట్ చేయంగానే ఇది వెంటనే కట్ అయిపోయింది. ఇలా మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఇలా సాఫ్ట్ అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ని వడకట్టి మనం స్ట్రెయినర్లోకి తీసేసుకుందామండి. ఇలా పాస్తానంతా ఒక స్ట్రెయినర్లో తీసేసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పాస్తా అనేది వేడి మీద ఉండడం వల్ల ఇది మరింత సాఫ్ట్ అవ్వడానికి ఉంటుంది. ఇలా సాఫ్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం నార్మల్ వాటర్ తీసుకొని దీనిపైన వేసేసుకోవాలండి. ఇలా వాటర్ వేయడం వల్ల మనకి ఇంకొంచెం సాఫ్ట్ అవ్వకుండా ఉంటుందండి. నెక్స్ట్ 5 మినిట్స్ వరకు ఈ పాస్తాని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టడం వల్ల ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా చూసారా, గరిటెతో ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. దీనిని మరీ ఎక్కువగా కలపకూడదండి. చూసారుగా, పాస్తా అనేది చాలా సాఫ్ట్గా ఉంది. ఈ స్ట్రక్చర్లో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మన కురుకురేకి. ఇప్పుడు ఇలా 5 నిమిషాలు మనం దీన్ని ఇలాగే వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వలన పాస్తా కురుకురే క్రిస్పీగా ఉంటుంది. నెక్స్ట్ అలాగే 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మీరు రైస్ ఫ్లోర్ బదులు మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను హెల్తీగా చేసుకుంటున్నాను కనుక ఇక్కడ రైస్ ఫ్లోర్ని వాడుతున్నాను. ఇలా పిండి వేసిన తర్వాత మనము చేత్తో కలపకుండా ఇలా టాస్ చేసినట్టు కానీ లేకపోతే స్పూన్తో కానీ కలుపుకోవాలి. పిండిని ఇంతే అని కాదు, కానీ పాస్తాకి బాగా కోటింగ్ అయ్యేలా కొంచెం అటు ఇటు వేసి కలుపుకోవాలండి. మిక్స్ చేయడం వల్ల పిండి అంతా చేతికి అంటుకుంటుందండి. ఇలా చేసి కలపడం వల్ల పిండి అంతా బాగా మనకి పాస్తాకి బాగా పట్టుకునేలాగా ఇలా బాగా కలుపుకోవచ్చు. ఇలా చిల్లులు గిన్నెలో కలుపుకోవడం వల్ల ఎక్స్ట్రా పిండి అంతా ఇలా కిందకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు నార్మల్ బౌల్లో కలుపుకున్నట్లయితే ఎక్స్ట్రా పిండినంతా మనం జల్లించి తీసుకోవాలండి. ఈ పాస్తాకి అనేది పిండి అనేది చాలా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం సైడ్కి పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడం కోసం నేను ఒక పాస్తాని వేసి ఇలా చెక్ చేస్తున్నానండి. ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయింది. చూసారుగా, ఈ పాస్తాని ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పాస్తానంతా వేసుకోవాలండి. ఈ పాస్తాని వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కానీ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పాస్తా వేయగానే వెంటనే కలపకూడదు. ఒక 30 సెకండ్స్ వరకు అలాగే ఉంచి తర్వాత మనము ఇలా కొంచెం కొంచెం కలుపుకోవాలండి. వెంటనే మనం కలపడం వల్ల ఏమవుతుందంటే ఆ పాస్తాకున్న పిండి అంతా పక్కకి వెళ్ళిపోతుంది. దానంతా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. పైన నురగలాగా వస్తుంది కదా, ఈ నురగంతా తగ్గిపోయి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీనిని ఇలాగే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
పాస్తాని సరిగా ఫ్రై చేయకపోతే అవి చాలా గట్టిగా అవుతాయండి. ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఈ పాస్తాని తీసేసి ఒక బౌల్‌లోకి వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మిగిలిన పాస్తాను కూడా అలా వేసేసి అన్నీ ఇలా మనం ఫ్రై చేసుకొని పక్కన వేసుకోవాలి. చూసారుగా అండి, పాస్తా అనేది రెడీ అయిపోయింది. ఈ పాస్తా కుర్కురేని మనం ఇలాగైనా తినొచ్చండి. కాకపోతే ఇంకా చట్పటాగా చాలా కొంచెం మంచి మసాలాతో మనం తినాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. తర్వాత చాట్ మసాలా. మీరు చాట్ మసాలా ప్లేస్‌లో ఆమ్చూర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సరేనండి, తక్కువ టైంలో మంచి స్నాక్‌ని ప్రిపేర్ చేయాలంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఏ ఏజ్ వాళ్ళైనా తినేస్తారు. ఈ స్నాక్ అనేది 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.